హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో లావా అగ్ని 4 ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకే వేరియంట్ లో లాంచ్ చేశారు. 8+256GB వేరియంట్. దీనికి 25,000 పెట్టారు. అలాగే 25వ తారీఖున సేల్ కి వస్తుంది. ఆ రోజు అన్ని బ్యాంక్ కార్డ్స్ కి మనకు 2,000 అయితే ఆఫ్ ఇస్తున్నారు. అంటే 23,000కు మన చేతికి వస్తుంది. అది ఒక సేల్ స్టార్ట్ రోజు మాత్రమే. తర్వాత మళ్ళీ 25,000కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 2400 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ AZ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్స్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 4300 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. ఇందులో LPDDR5X RAM UFS 4.0కి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ అయితే వాడుతున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఏ సెన్సార్ అన్నది ఏం మెన్షన్ చేయలేదు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా అలాగే మెయిన్ కెమెరా రెండు 50 మెగాపిక్సెల్ కాబట్టి కొద్దిగా మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. అలాగే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టాక్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ అయితే ఎటువంటిది అయితే ఉండదు. అలాగే వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC మాత్రం ఉండదు. అలాగే IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇందులో 14 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే ఇది USB 3.2 సపోర్ట్ తో వస్తుంది. కాబట్టి మనం ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరి ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా అంటే మనం డిస్ప్లే పరంగా చూసుకున్న డిస్ప్లే 1.5K డిస్ప్లే ఇస్తున్నారు. 8350 ప్రాసెసర్ అనేది ఈ 25,000లో చాలా మంచి ప్రాసెసర్. కానీ ఇక్కడ కెమెరాస్ ఏం సెన్సార్స్ అన్నది మనకేమన్నది అక్కడ క్లియర్ గా ఏం మెన్షన్ చేయలేదు. అలాగే ఇప్పుడు అన్ని ఫోన్స్ ఈ బడ్జెట్ లో వస్తున్నాయి. 6000 mAh 7000 mAh ఇస్తే వీళ్ళు ఇంకా 5000 mAh మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఈ ఆండ్రాయిడ్ అయితే స్టాక్ ఆండ్రాయిడ్, ఏ బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉండవని చెప్తున్నారు. ఈ అడిషనల్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. USB 3.2 సపోర్ట్ అనేది చాలా మంచి ఫీచర్. కానీ ఇక్కడ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 22-23 వరకు అయితే వర్త్ అనిపిస్తుంది. కానీ ఇది ఏ విధంగా ఆప్టిమైజ్ చేశారు అన్నది అయితే మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి ఎవరైనా ఫోన్ కొని రివ్యూ చేసిన వాళ్ళ వీడియోస్ చూసి ఒకసారి అయితే డిసైడ్ అవ్వండి ఈ ఫోన్ కొనచ్చా లేదా అన్నది. నేనైతే స్పెసిఫికేషన్స్ బట్టి చూసినట్లయితే 22 లేదంటే 23,000 ఈ వరకు అయితే ఈ ఫోన్ కి పెట్టచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.